పట్టణానికి సంబంధించినంత వరకు ఎప్పుడు కానీ ఇంత ఇంత దౌర్భాగ్యంగా మనకు ఎప్పుడు ప్రవర్తించలేదు ఎక్కడ కానీ. అటువంటి పరిస్థితులు ఈరోజు కూడా నెలకొన్నాయి. ఎందుకు నెలకొన్నాయంటే ఈరోజు ఎక్కడైనా కానీ పోలీస్ కంప్లైంట్ చేసిన యాక్సిడెంట్ కూడా లేదు. 19 నెలలు అయింది ఈ కూటమి ప్రభుత్వం. 19 నెలల నుంచి కూడా ఈరోజు అనేకమైన సమస్యలపై అనేకమైన సంఘటనలపైన కూడా పోలీసులు ఇచ్చారు. మొట్టమొదటిగా నాకు తెలిసినంత వరకు, బహిరంగంగా తెలిసినంత వరకు, నారాయణపురంలో ఉరుగుడుకులోది ఒక 5 ఎకరాల 70 సెంట్లు, 5 ఎకరాల 70 సెంట్లు, 500 ఎకరాలు వాళ్ళని తీసుకొని కూడా ఈరోజు కూడా మేమంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి కంచె వేసారని కూడా ఏమో జరిగింది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, ఎక్కడ కానీ యాక్షన్, పోలీస్ అనేవారు ఎక్కడ కానీ యాక్షన్ కూడా తీసుకోలేకపోయారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకోలేకపోయారు. ఆ తర్వాత వారికి భరత్ ఇన్ఛార్జ్ మంత్రి అయిన భరత్ యొక్క దగ్గర బంధువులు వైశ్యాస్, వారికి సంబంధించింది కూడా కట్టలపల్లి పొలంలో కూడా 3 ఎకరాలు పైబడి కూడా ఉంటే వారిని దౌర్జన్యం ఆక్యుపై చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర పోయి మొరపెట్టుకున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి ఏమో వారికి వచ్చేసి కలెక్టర్కి, ఎస్పీకి చెప్పినా అంటారు. దాని పరిస్థితి కూడా ఇంతవరకు కూడా ఉంది. అలాగే ఈరోజు ఎక్కడ చూసినా శారదానగర్లో కావచ్చు, ఎక్కడ పోయినా కూడా ఇదే పరిస్థితి కూడా ఉంది. అంతెందుకు, ఎవరో ప్రొఫెసర్ కనకదుర్గ అనేది కోస్తా ప్రాంతం వారు, అంటే కాకినాడ దగ్గర పరిసర ప్రాంతాల వారు ఇక్కడ చాలామంది వచ్చేసి ఉద్యోగరీత్యా ఉమెన్స్ కాలేజీలో పనిచేస్తూ రిటైర్డ్ అయిపోతే వాళ్ళకి వచ్చేసి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఇక్కడే కూడా ఒక స్థిర నివాసం ఏర్పరచుకొని ఇల్లు ఇవన్నీ ప్రాపర్టీ కూడా ఉంటే ఒక యాక్సిడెంట్లో చనిపోతే దొంగ సర్టిఫికేట్లు అన్నీ కూడా సంపాదించి ఈరోజు వాళ్ళ పేరు చేసుకొని కూడా ఇవన్నీ కూడా చేసుకుంటారు. ఎవరైనా రిజిస్టర్ ఆఫీసులో ఎవరైనా కానీ రిజిస్టర్ అనేది కూడా పోవాలంటే కూడా వీళ్ళ పర్మిషన్ లేకపోతే అక్కడే వీళ్ళ యొక్క అనుచరులు అక్కడే వారిపైన కూడా ఈ రిజిస్టర్ ముందరే దౌర్జన్యం చేసినా కూడా వారిపైన చర్యలు మాత్రం ఈరోజు కూడా లేవు. అటువంటి సంఘటనలు ఎన్నో కూడా జరిగాయి. ప్రముఖ వార్తాపత్రికలు కూడా వార్తలు వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా ఈ అధికారులు అనేవారు కూడా వారిపైన కూడా యాక్షన్ అని కూడా తీసుకోలేదు. అంతేందుకు వారి పార్టీకి సంబంధించిన వారే లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ సప్న గారు కావచ్చు, లేకుంటే వారికి ఒక ప్రకృతి అని చెప్పి ఏదో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ నడుపుకుంటే అతనికి ఆనవాయితీ కూడా తీసుకొస్తారు. మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కూడా వారు నడుపుకుంటాంటే ఎవరు నడుపుకుంటారో మా పేరు కూడా తెలియదు. వారి పార్టీకి సంబంధించిన వారేంట, వారు కూడా ముడుపులు లేదని వారిపైన దౌర్జన్యం. రాత్రిలో తగిలినా వారి వ్యాపారం నడుపు నెలలకు ముడుపులు అనేది కూడా ఇవ్వాలి, లేకుంటే వారిపైన కూడా దాడులు చేసేది. కడకు వాళ్ళ పార్టీకి చెందిన వెంకటరమణ అనే దానిపైన కూడా ఏకంగా కూడా దాడే కాదు, నిప్పు పెట్టే పరిస్థితి, కాల్చేంత వరకు కూడా పరిస్థితి కూడా ఈ జిల్లా కేంద్రంలోనే ఈరోజు జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కడ కానీ వారిపైన ఇంతవరకు తెగదారిందంటే ఈ అధికారులు కావచ్చు, ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, లేకపోతే డిఐజీ గారు కానీ, ప్రముఖ ఎవరైతే దీనికి కారకులు అవుతారో, ఎవరైతే నాయకత్వం వహిస్తారో ఆ నాయకత్వం కనీసం ప్రశ్నించిన పాపాన్ని కూడా పోలేదు. వారి అనుచరులను కూడా ఎక్కడ కానీ కేసులు పెట్టి లోపల వేసిన పాపాన్ని కూడా పోలేదు ఈ 19 నెలలలో. అందుకోసమే వాళ్ళకి ఎవరంటే కూడా చట్టం అంటే భయం లేదు, రాజ్యాంగం అంటే భయం లేదు, ఏం భయం లేదు. పైవారికి కూడా మేము ముడుపులు ఇవ్వాలి, గతంలో ఇచ్చినాం టికెట్ అప్పుడు, ఇప్పుడు కూడా మేము కూడా అక్కడ కూడా ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నాం. ఈరోజు లాడ్జుల్లో కూడా రూమ్ ఇకపోయినా కూడా లాడ్జుల్లో కూడా పేకాట జరగాలనే కూడా వీళ్ళ పర్మిషన్తో జరుగుతూ ఉంది. మట్కా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఒక జిల్లా కేంద్రంలోని దుస్థితి ఉంటే మిగతా చోట కూడా ఎటువంటి పరిస్థితి ఉందో, రాష్ట్రం అంతా కూడా ఈ పరిస్థితి అనేది కూడా ఉందని చెప్పి మేము చదువుకున్నాం, టీవీలో చూసాం. కానీ నిజంగా కూడా అనంతపురం పట్టణంలో మేము కళ్ళాల కూడా మేమే కాదు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. తరకు వారి పార్టీ వారికి కూడా వారి ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం నగరంలో కూడా చోటు చేసుకునే దాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. ఎవరన్నా ప్రశ్నిస్తే వారిపైన దాడులు, అధికారులను కూడా విడిచిపెట్టుకోకుండా దాడులు లేదు. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తాను, ఈరోజు ఈ బందిపోటులు దొంగ మాదిరి ఈ బందిపోటుల నాయకుడు వీళ్ళందరూ ఎలా ఉంటారో అలాగా ప్రవర్తిస్తుంటే
చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వం అనేది ఉందా? అసలు నువ్వు చూస్తా ఉన్నావా? నీ ఇంటెలిజెన్స్ ఏమైంది? లేకపోతే ఈ జిల్లాలో ఉండే మిగతా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే మంత్రులు కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు నీకు చెప్పలేదా చంద్రబాబు నాయుడు గారు? లేకపోతే వారు చెప్తా ఉన్నట్టుగా నీకు అన్ని తెలిసే నువ్వు నటిస్తావా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమో చెప్తావు కలెక్టర్లో మీటింగ్లో, ఎస్పీలో మీటింగ్లో. 19 నెలలు అయిందే ఇక్కడ మీరు ముఖ్యంగా శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు, వాళ్ళ బంధువులు అశోక్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, లేకపోతే గంగారాములో రాములో కలుసుకొని ఇంత దౌర్జన్యంగా చేస్తూ ఉంటే కడకి ఎవరో బెంగళూరు పోయేవాళ్ళు, హైదరాబాద్కు పోయేవాళ్ళు కూడా రవి పెట్రోల్ బంక్ దగ్గర కావచ్చు, బైపాస్ రోడ్లో కానీ లేకపోతే ఎన్హెచ్ రోడ్లో కూడా కార్లు నిలబెట్టి దోపిడీ చేస్తానే కూడా ఇక్కడ అడిగే వాళ్ళే లేరు. ఎస్పీలకు చెప్పినా కూడా స్పందించే వాళ్ళే లేరు. కాబట్టి ఇంత యథేచ్ఛగా చేరుతా ఉంది. వాళ్ళు పత్రికా విలేకరులు కూడా ఏం లేదు, వాళ్ళదేని సరే ఇవ్వాల్సింది. అటువంటి పరిస్థితి ఈ జిల్లా కేంద్రంలో నెలకొని ఉంటే ఏం చేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు కూడా, అధికారంలో ఉండే పార్టీలు కనీసం ఒక తూరు రివ్యూ అన్న చేసుకోలేరు. మీరు అభివృద్ధి చేయిస్తే చేయకపోతే చేయకపోలేదు. ఎప్పుడు కానీ ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇటువంటి దుస్థితి మాత్రం ఇక్కడ మాత్రం అనుకూల పట్టణంలో లేదు. భయపడే పరిస్థితి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అందరికీ, నేను అనంతపురం నగర ప్రజలందరికీ నేను చెప్తా ఉన్నాను, ఎవరు భయపడద్దండి. ఈ పొద్దు కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ ఇచ్చిండవచ్చు, బహిరంగ మాట్లాడుకుండవచ్చు. మీ ఆస్తులు ఎక్కడ ఏమున్నాయో అని చెప్పేసి కూడా ఎక్కడ ఎవరైనా కానీ ఆకుపై చేసినా, మీ వ్యాపారాలకు ఎవరైనా కానీ ఈ అధికార పార్టీ వాళ్ళ ముసుగులో అడ్డం ఎవరైనా చెప్పినా కూడా వెంటనే కూడా మాకు చెప్పండి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, ఈరోజు ఈ శాంతి కోరుకునేవారు, ఒక ప్రశాంతత కోరుకునే ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు కానీ, అన్ని రాజకీయ పార్టీలు కానీ, అన్ని ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా అండగా ఉంటారు. మాకు మొదటి కర్తవ్యం ఈ టౌన్లో మళ్ళా కూడా ప్రశాంత వాతావరణం తీసుకొని రావడం అనే దానికి కూడా ముందుకు పోతామని చెప్పేసి కూడా, అందరినీ కలుపుకొని పోతామని చెప్పేసి కూడా చేస్తాం. ఎవరు కానీ ఈ బాలేగాళ్ళకి ఎవరు భయపడద్దండి. ఏం బాలేగాళ్ళ రాజ్యం కాదు. శాసనసభ్యుడిగా మనం ఓటేసాం, కానీ ఇంకా కావాలంటే మంచి చేసి ఇంకా 1 తూరుగా అంటే 2 తూరుగా అంటే 4 తూర్లు ఎలక్ట్ కానీ ప్రజాస్వామ్య పద్ధతులు. అంతేగాని బాలేగాళ్ళగా వ్యవహరిస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఎస్పీ గారికి కూడా నేను చెప్తా ఉన్నాను, అలాగే పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాను. వాళ్ళకి అడుగులు మడుగులొత్తద్దు. అధికారులు తప్పు ఎవరు చేసినా కూడా తప్పే కూడా ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారు. అందరినీ మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చూడండి. నేను ఇప్పుడు చెప్పిన 4-5 మందివే కాదు, ఈ దండుపాలెంలో ఉండే 15 మందో 20 మందో ఇంకా ట్రాన్సాక్షన్స్ చూడండి. ఆస్తులు ఏమేమి రిజిస్టర్ అయినాయో వాళ్ళ యొక్క బంధువుల పేరుగా అన్ని కూడా చూడండి. అన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను, హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాను. వెంటనే ఏదో కేవలం వాళ్ళ అనుచరులు మాత్రమే కాదు, వాళ్ళ ముఠా నాయకుడు, శాసనసభ్యుడు ఎవరైతే స్థానిక శాసనసభ్యుడు అతని పైన కూడా ప్రత్యక్షంగా కూడా నిన్న ఎవరికైతే నిప్పు పెట్టారో ఆ షాపు ఓనర్ కావచ్చు, లేకపోతే స్వప్న గారు కావచ్చు, లేకుంటే ఇదే వాళ్ళతో కూడా ఆయనే మాట్లాడినట్టు కూడా వాళ్ళు చెప్పినట్టు